హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు 15% అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పొందకపోవడానికి రీజన్ పీఆర్సీ మరియు ఐఆర్‌లలో జరిగింది ఇదే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు 15% అదనపు పెన్షన్ ఏక్యూపీ గురించి. ఏపీ పెన్షనర్లు, ప్రభుత్వ పెన్షనర్లు తమ జీవిత చరమకంలో అదనపు పెన్షన్ కోసం దశాబ్దాలుగా అయితే ఎదురుచూస్తున్నారు. వయసు పైబడిన వారి అదనపు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకం అమలులో ప్రభుత్వాలు చూపుతున్నటువంటి నిర్లక్ష్యము, పెన్షనర్ సంఘాలు చూపుతున్నటువంటి ఉదాసీనత కారణంగా వేలాది మంది పెన్షనర్లు తమ న్యాయపరమైనటువంటి హక్కుకు దూరమవుతూ ఉన్నారనేది వాస్తవము. వివిధ రాష్ట్రాల హైకోర్టులు, చివరకు సుప్రీంకోర్టు కూడా పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా కూడా ఆహ్, మ క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పు రాకపోవటం పెన్షనర్లను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరి అసలు వివాదం ఏమిటి? ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు 70, 75, 80, 85, 90, 95, 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారి బేసిక్ పెన్షన్ పైన నిర్దిష్ట శాతం వరకు అదనపు పెన్షన్‌ను చెల్లిస్తారు. అయితే అసలు వివాదమంతా వయస్సు పూర్తి కావడము అనే దానిపైన ఉంది. సో, ఈ యొక్క వయస్సు పూర్తి కావడం అనే పదం పైనే మాత్రమే ఉంది. అదేంటంటారా? 70 సంవత్సరాలు పూర్తయి 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తరువాత మాత్రమే ఈ యొక్క అదనపు పెన్షన్ ఇస్తాము అనేది ప్రభుత్వ వాదన. కానీ పెన్షనర్లు మరియు పెన్షనర్ సంఘాలు మాత్రం 69 సంవత్సరాలు పూర్తయి 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండే ఇవ్వాలి కదా అని వీరి వాదన. 70 సంవత్సరాలంటే. మరి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కూడా 69 సంవత్సరాల నుండి 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వెంటనే అదనపు పెన్షన్‌ను చెల్లించాల్సిందే అని కూడా హైకోర్టు తీర్పు చెప్పింది. సో, గత పీఆర్సీలో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లేదా అదనపు పెన్షన్ విషయంలో తెలంగాణ పెన్షనర్స్‌తో పోలిస్తే వేలాది రూపాయలు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లు ఏ రోజుకైనా మరలా మన అదనపు పెన్షన్ పెంచుతారు కదా అనే ఆహ్, పెంచుతారా లేదా అనే ఆవేదనతోనే ఉంటున్నారు. 2021లో ఇచ్చిన తెలంగాణ పీఆర్సీని పరిశీలన చేసినట్లయితే 70 సంవత్సరాలకు 15%, 75 సంవత్సరాలకు 20%, 80 సంవత్సరాలు దాటిన వారికి 30% పెన్షనర్లకు పెద్ద స్థాయిలోనే ఆర్థిక లబ్ధిని కలిగించారు. అక్కడ 100 సంవత్సరాలు దాటిన వారికి 100% పెన్షన్ కూడా ప్రొవైడ్ చేస్తుండగా, మన రాష్ట్రంలో కేవలం 50% మాత్రమే 100 సంవ ఆహ్, వ దా 100 సంవత్సరాలు దాటిన వారికి కేవలం 50% మాత్రమే ఇస్తున్నారు. సో, ఇక్కడ కొన్ని వేలల్లో ఆర్థిక నష్టమైతే కలుగుతోంది. సో, పెద్ద స్థాయిలో ఆర్థిక లబ్ధి తెలంగాణలో కల్పించారు. పెన్షన్‌లకు సంబంధించి అదనపు పెన్షన్ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం అయితే తీసుకుంది అక్కడ. ఇకపోతే ఆంధ్ర పీఆర్సీని పరిశీలించినట్లయితే 70 సంవత్సరాలకు 7%, 75 సంవత్సరాలకు 12% తగ్గించారనమాట 12%కి. మరియు 80 సంవత్సరాల వారికి 20% ఇచ్చి ఆర్థిక లబ్ధి విషయంలో పెన్షనర్లను తీవ్ర నిరాశకి గురి చేశారు మరియు ఆర్థిక నష్టానికి గురి చేశారు అన్నది వాదన. మరి అప్పుడు ఐఆర్ పెంచకుండా తగ్గించినందుకు జేఏసీ సంఘాలు చలో విజయవాడ పిలుపు ఇచ్చారు. మరి 80% మంది ఉపాధ్యాయులు ముందుండి ఈ ధర్నాలో పాల్గొని విజయవంతమైతే చేశారు. ప్రజలు కూడా మద్దతు తెలిపారు. కానీ జేఏసీ నాయకులు గత ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటన చేసి ధర్నాలను విరమించారు. డిమాండ్ల సాధనకు అనుకూలంగా ఉన్న సమయంలో ఆశ్చర్యకరంగా డిమాండ్లను సాధించకుండా విరమించడం జరిగింది. సో, ఇది వారు తీసుకున్నటువంటి ఇటువంటి నిర్ణయం వలన ఉద్యోగులు మరియు పెన్షనర్లు వేలాది రూపాయలు నష్టపోవాల్సి వస్తోంది. ఈ ఆర్థిక నష్టం తిరిగి పొందలేనిదిగానే ఉంది ఇప్పటికి. మరి అదనపు పెన్షన్ విషయంలో గత ప్రభుత్వము మరియు జేఏసీ నాయకులు గొప్ప డ్రామా నడిపారు. గత ప్రభుత్వము పెన్షనర్లకు పూర్తిగా అదనపు పెన్షన్‌ని తీసివేశారు. ఆ విధంగా ఉత్తర్వులు కూడా ఇచ్చారు.
పెన్షనర్లు ఆందోళన చెందటం, సంఘ నాయకులు ప్రభుత్వంతో మాట్లాడినట్టుగా నటించి 70 సంవత్సరాలకు అప్పటి వరకు ఉన్నటువంటి అదనపు పెన్షన్ 10% నుంచి మళ్ళీ 7% తగ్గించి, అలాగే 75 సంవత్సరాలు దాటిన వారికి అప్పటి వరకు ఉన్న 15% పెన్షన్‌ను, అదనపు పెన్షన్‌ను మళ్ళీ 12%కి 3% కోత ఆహ్, విధించారనమాట. ప్రభుత్వంతో పోరాడి సాధించినట్టుగా నాయకులు ప్రకటనలైతే ఇచ్చారు. సో, ఇది తగ్గించి ఇచ్చిన దాన్ని గూడా వాళ్ళేదో గొప్ప సాధించామన్నట్టుగా చెప్పారనమాట. మరి నాయకులపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఇక్కడ మోసపూరితమైనదిగా అయితే భావించాలి. మరి ఉన్న సౌకర్యం అయితే పెంచాలి లేదా అలాగే ఉంచాలి. ఏదైనా ఉన్నదాన్ని అట్లే ఉంచాలి లేదా పెంచాలి కానీ తగ్గించిన సందర్భం గతంలో ఎప్పుడూ చూడలేదు. నాయకులు మరియు ప్రభుత్వము ఒక్కటిగా ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయలేదనే దానికి ఓ ఏకైక నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక ఎన్నికల ముందు నాయకులు కొంత హడావిడి చేశారు. గత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము అదనపు పెన్షన్ తిరిగి మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటనలు గూడా ఇచ్చారు. ఎందుకో ఆచరణలో మాత్రమైతే ఇప్పటికీ సాధ్యం కాలేదు. మరి తెలంగాణ పెన్షన్‌లతో పోల్చుకున్నట్లయితే ఈ 5 సంవత్సరాలలో లక్షలాది రూపాయలు ఆంధ్ర పెన్షనర్స్ కోల్పోయారు. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే పెన్షనర్లకు పదవీ విరమణ తదుపరి తాను మరియు భార్యకు సుమారుగా రూ. 5,000 నుండి రూ. 20,000 మందులకు, ఆరోగ్య ఖర్చుల కోసం డబ్బులైతే వాడుకుంటున్నారు. ఇది బయటకు కనిపించనటువంటి ఖర్చు. హెల్త్ కార్డ్‌లు ఉన్నా సరే అవి సరిగ్గా పనిచేయకపోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. మరి కొంతమంది మెడికల్ రియంబర్స్‌మెంట్ పైన వైద్యం చేయించుకున్న ఆ బిల్స్ అయితే క్లెయిమ్ కాకపోవడము, క్లెయిమ్ చేసుకోవడంలో కొద్దిగా అత్యంత కష్టంగా ఉండటం గూడా జరగడం వల్ల వారు వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో అదనపు పెన్షన్ కోసం ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ గారు ప్రభుత్వంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి గణాంకాలతో ఒక రిపోర్ట్‌ను సబ్మిట్ చేశారు. చూద్దాం ఏం జరుగుతుందనేది. మరి జేఏసీ నాయకులు పూర్తిగా గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు. ఇప్పుడు ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షులు విద్యాసాగర్ గారు ఎన్నికయ్యారు. మరి నిబద్ధత ఉన్న నాయకులు, గత నాయకులు మాదిరిగా కాకుండా జేఏసీ నాయకుడిగా వీరు నాయకత్వంలో సమస్యలు పరిష్కరించబడతాయనైతే ఆశిద్దాము. రాష్ట్రంలో సుమారు 4,00,000కు పైబడి పెన్షనర్స్ అయితే ఉన్నారు. కానీ నిరాశ కలిగించే అంశం ఈ సంఘాలు ఎవరికి వారే పనిచేస్తున్నాయి. ఈ సంఘాల ఉద్దేశ్యం పెన్షనర్ల సమస్యల సాధన కానీ ఐక్యతగా లేదు. సో, సంఘాలన్నీ ఐక్యంగా అయితే లేవనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక పెన్షనర్ల సంఘాలు ఏదో ఒక జేఏసీలో ఉన్నాం కదా! జేఏసీ నాయకులు 90% ఉద్యోగులను సమస్యలను ఎజెండాలో పెట్టుకుంటున్నారు. 1 లేదా 2 సమస్యలు పెన్షనర్లవి ఉంటున్నవి. పెన్షన్ల సమస్యలు అధికారుల దృష్టికి పెద్దగా ఫోకస్ కావటం లేదు. నాన్ ఫైనాన్షియల్ చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేసుకోలేకపోతున్నాము. ఇక ఎక్స్ సర్వీస్ పెన్షనర్ భార్య లేదా భర్త యొక్క పుట్టిన తేదీ పే స్లిప్‌లో నమోదు కొరకు ఇప్పటికే ఉత్తర్వులు పొందలేకపోతున్నాము. ఈ కారణాలు సర్వీస్ పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు ఈ కారణాలతో. సో, కుటుంబ పెన్షనర్లకు కూడా పుట్టిన తేదీ నమోదు కాక అదనపు పెన్షన్ పొందలేకపోతున్నారు. అలాగే సీఎఫ్ఎంఎస్‌లో సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. ఏమైనా రాష్ట్ర పెన్షనర్ల సంఘాల నాయకులు మరియు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షులు కోరేది కొత్త పీఆర్సీ వచ్చే ముందు అదనపు పెన్షన్ మరియు గత పీఆర్సీలో ఎనామలీస్ అంటే ఎర్న్డ్ లీవ్ డిఫరెన్స్ మరియు ఇతర పీఆర్సీ సమస్యలు పొందడానికి కృషి చేయవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ అయితే కోరుతూ ఉన్నారు.